దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 202. సూర్య క్రాంతి మెడలో 3 ముళ్ళు వేసి పెళ్లి జరిగిపోవటం చూసిన జెస్సీకి దిమ్మ తిరుగుతూ కళ్ళు బైర్లు కమ్ముతుంటాయి. అలా జనాల్లో కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడబోతుంటే సడన్గా పరశురాం అక్కడికి వచ్చి కూతుర్ని పట్టుకుంటాడు. అక్కడ అందరూ ఎవ్వరి సంతోషంలో వాళ్ళు ఉండటంతో ఈ తండ్రి కూతుర్ని ఎవ్వరూ గమనించలేదు. సూర్య క్రాంతిలా పెళ్లి జరిగినందుకు ఒక క్రాంతి తప్ప మిగతా అందరి మొహాల్లో సంతోషం కనిపించడం పరశురాం కసిగా చూస్తూ స్పృహ కోల్పోయిన కూతుర్ని పట్టుకొని పక్కకు తీసుకుని వెళ్తాడు. ఎట్టకేలకు సూర్యక్రాంతిల పెళ్లి జరిగినందుకు కళ్యాణ్ మైథిలి సంతోషాలకు అవధుల్లేవు. కళ్యాణ్ ఆ సంతోషంలోనే పక్కనున్న మైథిలి చెవులు కొరుకుతూ, నీ తమ్ముడి పెళ్ళి నువ్వు కోరుకున్నట్టుగా జరిగింది. ఇప్పుడు నువ్వు హ్యాపీనా ఎనిమి అని అడుగుతాడు. హ్యాపీ అని చిన్నగా అంటావేంటి మెంటలోడా? పిచ్చ సంతోషంగా ఉన్నాను. అసలు ఈ సంతోషంలో నీ పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టాలనుంది. కానీ అందరూ ఉన్నారు కాబట్టి నా ఫీలింగ్స్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను అంటుంది. అమ్మో, ఇప్పుడు అలా ముద్దు పెడితే నేను కూడా ఆగలేను, కానీ ఆ ఫీలింగ్స్ని అలాగే కంట్రోల్ చేసుకొని ఇంటికి వెళ్ళాక నువ్వేంటో చూపించు. ఆ తర్వాత నేనేంటో కూడా నీకు చూపిస్తాను అంటాడు చిలిపిగా కన్నెగిడుతూ. పో మెంటలోడా, ముందు మన విషయం అలా ఉంచి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంగతి చూడు అంటూ సూర్య క్రాంతి వైపు చూస్తుంది. సూర్య మొహంలో సంతోషం విరజిల్లుతుంటే దానికి విరుద్ధంగా క్రాంతి మొహం బాధతో నిండిపోయి కనిపిస్తుంటుంది. క్రాంతి అలా బాధపడటం చూసి మైథిలి కూడా బాధపడుతూ కళ్యాణ్ వైపు చూస్తుంది. ఇప్పుడే కదా వాళ్ళ పెళ్లి జరిగింది, అన్నీ నిదానంగా సర్దుకుంటాయిలే ఎనిమి, యూ డోంట్ వరీ అంటాడు. అవును, తొందరలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయి హ్యాపీగా ఉండాలి అంటుంది మైథిలి. క్రాంతి అలా బాధపడటం సూర్య కూడా తట్టుకోలేకపోతుంటాడు. పంతులు గారు పెళ్లి జంటతో తరువాతి కార్యక్రమమైన తలంబ్రాల్ని పోయిస్తుంటారు. ఆ కార్యక్రమాన్ని చెర్రీ అన్వి ఆడుతూ పాడుతూ సంతోషంగా చూస్తుంటారు. అర్జున్, సంజన, మోహన్, సాక్షి ఆ మూమెంట్స్ అన్నీ హ్యాపీగా చూస్తుంటే ఒక్క శ్రేయాకి మాత్రం అదంతా మింగుడు పడటం లేదు. క్రాంతి పెళ్లి సూర్యతో జరిగినందుకు జగన్నాథం, జ్యోతి, విజయ్ కూడా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. స్నేహితురాలు పెళ్లి సూర్యతో జరిగినందుకు భాను కూడా పిచ్చ హ్యాపీతో అల్లరిగా కనిపిస్తూ ఉంటే విజయ్ తన వైపు నుంచి చూపు తిప్పుకోలేనట్టుగా తనని మెస్మరైజ్గా చూస్తుంటాడు. భాను ఇద్దరిని రెచ్చగొడుతూ తల మీద తలంబ్రాలు పోయించాలని చూస్తుంటే ఆ ఇద్దరికి ఆ పెళ్ళి అనుకోకుండా జరగటం, అది కూడా ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకుండా జరగడంతో మామూలుగా ఇద్దరు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. ఇక భానుకి తనని ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నారని అర్థమై సడన్గా విజయ్ వైపు చూస్తుంది. వెంటనే విజయ్ ఏమీ తెలియనట్టుగా చూపును పక్కకు తిప్పుకుంటాడు. ఈ విజయ్ చాలా ఎక్స్ట్రా చేస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడో కానీ నా చేతిలో గట్టిగానే ఉంటుంది వీడికి అని తిట్టుకుంటుంది భాను. ఇక స్పృహ కోల్పోయిన కూతుర్ని బయటకు తీసుకుని వచ్చిన పరశురాం జాగ్రత్తగా కూతుర్ని కారులో కూర్చోబెట్టి, ఎంత కష్టం వచ్చింది జెస్సీ నీకు. ఆ కళ్యాణ్ ఎన్ని రకాలుగా మనల్ని నాశనం చేస్తాడో అర్థం కావడం లేదు. వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకుంటానమ్మా అంటూ కళ్యాణ్ మీద ద్వేషాన్ని ఇంకా పెంచుకుంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత అగ్నిహోత్రం చుట్టూ సూర్య క్రాంతి చిటికెన వేలు పట్టుకొని సప్తపది చేస్తుంటాడు. మరిక సాక్షి శ్రేయాని గెలకకుండా ఉండదు కాబట్టి ఈ అగ్నిహోత్రం చుట్టూ మోహన్ జంటగా నా చిటికెన వేలు పట్టుకొని నడుస్తూ ఉంటే అది ఎలా ఉంటుందో నువ్వు ఊహల్లో ఊహించుకొని చెప్పు శ్రేయ అంటుంది. సాక్షి మాటలు శ్రేయ చెవిలో పడిన మరుక్షణమే తనకి సూర్య క్రాంతి కాస్త మోహన్ సాక్షిలా కనిపిస్తూ సప్తపది చేస్తున్నట్టుగా కనిపిస్తుంటారు.
అలా కనిపించగానే కంగారు పడుతూ, "ఏయ్! నన్ను గెలికావంటే ఊరుకోను" అంటూ సాక్షి మీద నిదానంగా మండిపడుతుంది. "ఏడ్చావులే" అంటుంది సాక్షి నిర్లక్ష్యంగా చూస్తూ. ఆ చూపుకి కోపం తెచ్చుకుంటూ కాస్త దూరంలో ఉన్న మోహన్ దగ్గరికి శ్రేయ వచ్చి నిలబడి మోహన్ చేయిని చేతిలోకి తీసుకుని పట్టుకుంటుంది. సాక్షి అది చూసి అబ్బో అని అనుకుంటుంది. మోహన్ కూడా ఆశ్చర్యపోతూ తన చేతిలో చెయ్యి కలిపిన శ్రేయ చేయిని చూసి తిరిగి తన మొహం వైపు చూశాడు. శ్రేయ కాస్త నవ్వుతూ సాక్షి ముందు కావాలనే మోహన్ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. మోహన్ చిరాకు పడుతూ శ్రేయ చేయిని విసురుగా విడిపించుకుంటాడు. దానికి శ్రేయ బాధపడుతుంటే సాక్షి పెదవుల మీద నవ్వు తెచ్చుకుని నవ్వుతుంది. తన నవ్వు చూసి శ్రేయ ఇంకా మండిపోతుంటుంది. ఇలా అందరి జంటల మధ్య బంధుమిత్రుల సమక్షంలో సూర్య క్రాంతిల పెళ్లి తంతు ముగిసిపోయింది. మరి కాసేపటికి భోజనాల కార్యక్రమాలు కూడా అవుతుంటే భోజనాలు తినేసి అతిథులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతుంటారు. అలా మోహన్, శ్రేయ, సాక్షి వాళ్ళు కూడా భోజనం చేస్తారు. ఇంటి దగ్గర బాబుని వదిలేసి వచ్చాం కదా కళ్యాణ్, ఇక మేము వెళ్తాము అంటాడు మోహన్. సరే మోహన్, జాగ్రత్తగా వెళ్ళండి అంటాడు కళ్యాణ్. మోహన్ సూర్యకి, క్రాంతికి కూడా చెప్పి శ్రేయాని, సాక్షిని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. మోహన్, సాక్షి కలివిడిగా ఉండటం, అది శ్రేయకి నచ్చకపోవడం మైథిలి అంతా గమనిస్తూనే ఉంటుంది. మరి కొద్దిసేపటికి అర్జున్, సంజన కూడా అన్విని తీసుకుని వెళ్ళిపోతారు. అన్వి వెళ్ళిపోవడంతో అప్పటి వరకు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్న చెర్రీ మొహం సడన్గా డల్ అయిపోతుంది. కళ్యాణ్ ఓ పక్క కొడుకుని కూడా గమనిస్తూ వాణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. మరి కాసేపటికి క్రాంతికి అప్పగింతలు పెడుతుంటారు. ఇష్టం లేని పెళ్లి జరిగినందుకే క్రాంతికి బాధగా ఉంటే తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళటానికి తను ఇంకా విలవిలలాడుతుంటుంది. తన మనసు భారంగా మారడంతో క్రాంతి తల్లిని హగ్ చేసుకుని ఏడుస్తుంటే సూర్య అది చూసి తట్టుకోలేకపోతుంటాడు. మిగతా అందరికీ కూడా క్రాంతిని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. కూతురు అలా ఏడుస్తుంటే జగన్నాథన్ కళ్ళలో కూడా కన్నీళ్లు తిరుగుతుంటాయి. నీ జీవితంలో జరిగినవన్నీ త్వరగా మర్చిపోతే నువ్వు తేలిక పడతావు క్రాంతి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏవేవో జరిగినా చివరికి నువ్వు ప్రేమించిన వాడితోనే నీ పెళ్లి జరిగింది. ఇలా జరగటం నీ మంచికి అని నాకు అనిపిస్తుంది. సూర్య మీద కోపాన్ని తగ్గించుకొని సూర్యకి భార్యగా ఓ బాధ్యతగా ఉండు అంటూ కూతుర్ని ఓదారుస్తూ చెప్తుంది. అలా తండ్రి కూడా కూతుర్ని దగ్గరికి తీసుకుని తన కన్నీళ్లు తుడిచి, నీ వెనక కళ్యాణ్ గారు ఉన్నారమ్మా, ఇక నువ్వు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు అంటాడు. అవును క్రాంతి, నువ్వు అదృష్టవంతురాలి కాబట్టి ఆ దుర్మార్గుడి నుంచి కళ్యాణ్ గారు నీ పెళ్లి తప్పించారు. ఇక మీదట నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుందమ్మా అంటాడు విజయ్. ప్లీజ్ క్రాంతి, ఇన్నాళ్ళు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంది చాలు. ఇక నువ్వు ఎడవకు. నీ కన్నీళ్లకు ఇక పులుస్తా పడినట్టే అని భాను కూడా ఓదారుస్తుంది. కానీ ఎంతమంది ఏం చెప్పినా సూర్య అంటే ఇది అని తన మనసులో ఏర్పడడంతో వాళ్ళ మాటలేవి తనకి ఓదార్పునివ్వడం లేదు. కష్టంగా కన్నీళ్లను కంట్రోల్ చేసుకుందామన్నా ఆ కన్నీళ్లు ఆగటం లేదు. క్రాంతి అంతగా బాధపడటం చూస్తున్న సూర్య మనసు కూడా భారం అవుతూ, నేను క్రాంతిని పెళ్లి చేసుకొని తనని ఇంకా బాధ పెడుతున్నానేమో అని అనుకుంటాడు. క్రాంతి బాధ వెనుక ఇంకేమైనా కారణం ఉందేమో అని కళ్యాణ్ మనసులో నిదానంగా అనుమానం కలగడం స్టార్ట్ అవుతుంది. మైథిలి కూడా క్రాంతి దగ్గరికి వచ్చి తనను దగ్గర తీసుకుని తన కన్నీళ్ళు తుడిచి, ఏదో ఒకరోజు మీ తమ్ముడు నాకు కరెక్ట్ మొగుడు అని నువ్వే చెప్తావు చూడు క్రాంతి అని అంటుంది. తన మాటలకి క్రాంతి విరక్తిగా చిన్న నవ్వు నవ్వుతుంది. దుర్ముహూర్తం రాకముందే అమ్మాయిని అల్లుడితో పంపిద్దామండి అంటుంది జ్యోతి. అలా కాసేపటికి కళ్యాణ్, మైథిలి కలిసి వాళ్ళ కారులోనే సూర్యాని, క్రాంతిని సూర్య ఇంటికి తీసుకుని వెళ్తుంటారు. మరికొద్దిసేపటికి సూర్య, క్రాంతి జంటగా గుమ్మం ముందు నిలబడి ఉంటే కళ్యాణ్ చెర్రీతో కలిసి లోపల నిలబడి ఉంటాడు. మైథిలి వారికి ఎదురుగా
గుమ్మం ముందు నిలబడి తమ్ముడు మరదలకి హారతిస్తుంటుంది. సూర్య జంట వెనక పైన రెంటికుండే సంజయ్ దంపతులు కూడా ఉంటారు. క్రాంతి తన ఇంట్లో అడుగు పెట్టబోతున్నందుకు సూర్య సంతోషంగా ఉన్నా క్రాంతి మాత్రం అదే బాధలో ఉంటుంది. మైథిలి వారికి హారతిచ్చి, నీ భార్య చేపట్టుకొని లోపలికి రా సూర్య అంటుంది. సరే అన్నట్టుగా సూర్య మౌనంగా తల ఊపి క్రాంతి చేయి పట్టుకున్నాడు. సూర్య తనని తాకగానే ఒక రకమైన జుగుప్స కలుగుతుంటుంది తనకి. రా క్రాంతి అంటూ సూర్య క్రాంతి చేయి పట్టుకుని కుడి కాలు పెట్టి లోపలికి తీసుకునొస్తాడు. తీసుకొచ్చిన మరుక్షణమే క్రాంతి సూర్య చెని విరక్తిగా విడిపించుకుంటుంది. ఆ విషయం సూర్యకి అర్థమై తన వైపు మౌనంగా చూస్తాడు. క్రాంతి అలా విరక్తిగా సూర్య చేన్ని విదిలించడం కళ్యాణ్ కూడా గమనిస్తాడు. లోపలికొచ్చిన సంజయ్, సంగీత నవదంపతులను చూసి సంతోషపడుతూ, అనుకోకుండా నీ పెళ్లి జరిగింది సూర్య. నీ పెళ్లి మేము చూడలేకపోయాం. అయినా ఇలా మిమ్మల్ని దంపతులుగా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఆ దంపతులిద్దరూ వాళ్ళకి విషెస్ చెప్తారు. సూర్య మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్తే క్రాంతి మాత్రం ఏదో ముక్తసరిగా థ్యాంక్ యూ అని చెప్తుంది. క్రాంతికి ఆ పెళ్లి ఇష్టం లేదని సంజయ్ దంపతులకు తెలియడం ఎంతోసేపు పట్టదు. ఇక సూర్య క్రాంతిల పెళ్లి జరిగినందుకు చెర్రీలో కూడా ఉత్సాహం కనిపిస్తుంటుంది. మధ్యతరగతి కుటుంబంగా కనిపిస్తున్న ఆ ఇల్లుని క్రాంతి చుట్టూ చూస్తుండగా రాజశ్రీ దంపతుల ఫోటోలకి దండలు వేసి కనిపిస్తుంటాయి. మా అమ్మా నాన్న క్రాంతి ఇద్దరూ వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకోండి అంటుంది మైథిలి. సరే అన్నట్టుగా క్రాంతి తల ఊపి ఆ ఫొటోస్ దగ్గరికి వెళ్తుంటే తనతో పాటు సూర్య కూడా వెళ్తుంటాడు. ఇద్దరూ వెళ్ళి ఆ దంపతులకు నమస్కరించుకుంటారు. కళ్యాణ్ పక్కన ఉన్న మైథిలి వాళ్ళని చూసి సంతోషపడుతుంటుంది. భార్య మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి కళ్యాణ్ కూడా తృప్తి పడుతున్నాడు. కానీ క్రాంతి సూర్యతో ప్రవర్తించే తీరుని చూసి మాత్రం మనసులో బాధపడుతుంటాడు. వాళ్ళిద్దరూ పెద్దలకి నమస్కరించిన తర్వాత అక్కడ దేవుడు మందిరం ఉంది క్రాంతి. సూర్యతో వెళ్ళి ఈ ఇంటి కోడలిగా దీపారాధన చేయమ్మా అంటుంది మైథిలి. ఆ ఇంటి కోడలు అనగానే తనకి ఇబ్బందిగా అనిపిస్తున్నా సరే అన్నట్టుగా తల ఊపుతుంది. ఇద్దరు దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేస్తుంటారు. ఆ ఇంట్లో కొత్త కోడలిగా క్రాంతి దేవుడు ముందు దీపం వెలిగించి నమస్కరిస్తుంది. క్రాంతి వెలిగించిన దీపాన్ని చూసి సూర్య కళ్ళు మూసుకొని ఆ దేవుడికి నమస్కరిస్తూ, త్వరగా క్రాంతి మనసులో నాకు స్థానం దక్కి మా సంసార జీవితం సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జెస్సీ, పరశురామ్ కళ్యాణ్ మీద, సూర్య వాళ్ళ మీద ఇంకా పగపడతారా? కొత్త జీవితంలోకి వచ్చిన సూర్య, క్రాంతి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.